నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళులర్పించిన హెచ్ఆర్సీ ప్రొటెక్షన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అబ్దుల్ మునాఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహారాష్ట్రలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి గోనె జ్యోతిరావు ఈ వ్యక్తి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే లాగా ఎలా మారారు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. తండ్రి స్వాగపూల వ్యాపారం కాబట్టి పూలే అని వంశపారపర్యంగా రావడం జరిగింది. వారు చేసినటువంటి సమాజ సేవ, అందులో ముఖ్యంగా భారతదేశంలోని మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలను నిర్మించడం, పాఠశాలలో చదువు చెప్పడానికి అగ్రవర్ణాల నుంచి ఎవరూ రాకపోవడంతో తన వివాహం చేసుకున్న తన భార్య సావిత్రిబాయి గారితో పాటు ఈ పాఠశాలను నడిపించడం మరియు బీసీలకు, మైనార్టీలకు వారి హక్కుల గురించి పుస్తకాలు రాయడం, పోరాటంలో భాగంగా అనేక రకాలుగా భారతదేశం ఉన్నతికి ఉపయోగపడటం ద్వారా వారికి భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ బిరుదును అందించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా హ్యూమన్ రైట్స్ నుంచి కొన్ని విషయాల్ని మీకు తెలియజేయాలని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం అంత ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఆ మంచి ఆయన కోసమే కాకుండా దేశం మొత్తం అందాలనేటువంటి ఉద్దేశంతో తను చేసుకున్నటువంటి భార్యతో కూడా సర్వీస్ చేయించినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మహాత్మా ఆయన ఇంటి పేరు కాదు, పూలే ఆయన ఇంటి పేరు కాదు. ఆయన మహాత్మా అనేటువంటి బిరుదుని పొందినటువంటి గొప్ప మహానుభావుడు. మరియు అయితే ఇంకొక గొప్ప విషయం, నేను బాగా గర్వించదగ్గ విషయం ఏంటంటే, జ్యోతిరావు పూలే గారు థామస్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి మానవ హక్కుల పుస్తకాన్ని చదివి అప్పుడు ఆయన యొక్క ఉద్దేశం, ఈ సమాజానికి మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, చదువు మన హక్కు కదా అని చెప్పి చాటినటువంటి గొప్ప వ్యక్తి, ప్రముఖ వ్యక్తి. ఆ రోజుల్లో అటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని మానవ హక్కుల గురించి కాపాడటంలో విద్యాభ్యాసం, ఇప్పుడు మనకు అంబేద్కర్ గారు నా గురువుగా ఆయన్ని నేను స్వీకరిస్తున్నానని చెప్పాడంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. అందుకే మనకు చదువుకునే హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఆ హక్కు కూడా నిజంగా చెప్పాలంటే ఆయన దగ్గర నుంచే మొదలైందని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అటువంటి మహారాష్ట్ర ప్రాంతం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పుట్టి దేశమంతా బాగుండాలని వాళ్ళు చదువుకోవడానికి, మహాత్మా జ్యోతిరావు పూలే గారు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక ముస్లిం కుటుంబం ఆయనకి ఆర్థిక సాయం చేయడం, ఆయన చదువుకోవడం, ఆ తర్వాత ఆయన మహిళల కోసం ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం, ఆ పాఠశాలలో ఎవరు కూడా రాకుండా టీచర్స్గా చెప్పడానికి ఉంటుంటే తన భార్యనే ఆ పాఠశాలకు పంపించి అగ్రవర్ణాలకి వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. వారి భార్య గారు స్కూల్కి వెళ్తున్నటువంటి సమయంలో పేడ కళ్ళాబు చల్లి ఆమె యొక్క బట్టలు తడిపినటువంటి సమయంలో కూడా వారు ఒక సంచిలో 2వ చీరను తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి సంబంధించి తెలిసినటువంటి ఒక ముస్లిం కుటుంబం మరి దానికి కూడా సహకారం చేసి ఆ పాఠశాలను నడపడానికి ఎంతో కొంత కారణమయ్యారు. ఇటువంటి గొప్ప విషయాల్ని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర డబ్బు ఉంది, ఎవరైనా విద్య చదువుకుంటారు అనుకుంటే వాళ్ళకి విద్య సహాయం చేయడం, డబ్బుని సాయం చేసి వాళ్ళని ఉత్తీర్ణులు చేయటం, వారు ఈ దేశానికి ఉపయోగపడే విధంగా మన వంతుగా మనం చేయటం అనేది నేర్చుకోవాలి. వారు జన్మించినప్పుడు ఇట్లాంటి ఫంక్షన్స్ చేసుకోవడం, ఆ స్వీట్లు పంచుకోవడమే కాకుండా దానికి వాళ్ళకి సపోర్ట్గా మనం కూడా ఎంతో కొంత మంచి కార్యక్రమాలు చేస్తే ఈ సమాజానికి, దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి నా భావన. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పటికీ మాలాంటి సోషల్ ఆర్గనైజేషన్స్ని కానివ్వండి, ఇలా లేదా మీడియా మిత్రుల ద్వారా కొంత సహాయం మీరు కూడా సమాజానికి అందజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.